ఏమండి, ఇంతకాలం నేను ప్రమీళ ఒక అమ్మ కన్నబెట్టలా బ్రతికాం, కానీ తోడికోడల్లా తగులాడుకోలేదండి. నా చెల్లెల్ని ఇంటికి తోడికోడలుగా తీసుకురావాలని నేను అనుకోవటమే నేను చేసిన తప్పేమో. ఆస్తులు పంచుకుంటే పంచుకున్నారు, కానీ అమ్మా నోరారా పిలిచే బిడ్డల్ని నా దగ్గరికి రానివ్వట్లేదండి. ఊరుకో శ్యామల, రేపు స్కూల్లో పిల్లలకి పేరెంట్స్ డే ఉంది కదా, అక్కడ తప్పకుండా కలుసుకుందాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శిశు సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ వెంగళప్ప గారు మాట్లాడతారు. నాకసలే కొంచెం తెక్క. పిల్లకాయల కోసమే మా ప్రభుత్వం ఉండాదే. నేటి బాలలే రేపటి పౌరులు కనుక సోషలిజం గురించి చెబుతా ఉండా. ఇప్పుడు డబ్బులు నోడిత్తట్లో పప్పు, ఇగురు, పచ్చడి, సాంబారు, చారు, పరవాన్నం, మజ్జిగ, పెరుగు ఇవన్నీ ఉంటాయి. పేదోడిత్తట్లో పచ్చడి, మజ్జిగ ఉంటాయి. ఇప్పుడు డబ్బులు నోడిత్తట్లో నుంచి పప్పు, కూర తీసి పేదోడిత్తట్లో వేసామనుకోండి, సోషలిజం వచ్చినట్టే. పిల్లకాయలకు అర్థమైనట్లేదే, చప్పట్లు కొట్టంలా. నాకు అసలే కొంచెం తెక్క. ఇంతటిది ముగిచ్చి బహుమతి ప్రదానోత్సవానికి వెళ్తా ఉండా. సదవయ్య పేరులో ఈ సంవత్సరం ఉత్తమ విద్యార్థులుగా బేబీ హరిప్రియ, మాస్టర్ అనిల్ ఎన్నికయ్యారు. ఉత్తమ విద్యార్థులుగా ఎన్నికైన వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించడం మన స్కూల్ ఆనవాయితీ కనుక వాళ్ళిద్దరిని తమ తల్లిదండ్రులను తీసుకుని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అల్లుడు, ఏమిటి అన్యాయం? వెళ్ళి ఆపండి. ఆపండి. ఆ పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళు కాదు, మేము. వీళ్ళని స్కూల్లో చేర్పించింది, ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకాలు పెడుతున్నది, ఫీజులు కడుతున్నది మేమే. ఫీజులు కట్టగానే అమ్మా నాన్నలు అయిపోతారా? మీరే చెప్పండి మంత్రి గారు. నాకు అసలే కొంచెం చెక్క. ఎట్టవుతారో మహా అయితే గార్డియన్లు అవుతారు, అంతే కదా. ఇదిగో బలరామయ్య, వాళ్ళేదో చిన్నపిల్లకాయలు తెలియక రమ్మన్నారే అనుకో, గబ్బ గబ్బ టేజీ ఎక్కేటవేనా? నువ్వేం నాయకుడు అయ్యా. ఇదిగో కిట్టముట్ట, నువ్వు మీ ఆవిడ తీసుకుని రా. అసలు వాళ్ళు వస్తా ఉండారు, కొసరోళ్ళు దిగిపోతా ఉండారు. నాకేం తిక్కలేదు, కొట్టండి చప్పట్లో. శాంతి, అమ్మా, నాన్న. ఎలా వచ్చారా మీరు? ఎవరికీ తెలియకుండా దొంగతనంగా వచ్చాడు. చూడు, ఇక్కడ గీసుకుపోయింది. అయ్యో, మందు రాస్తానుండు. చూస్తానంట్రా, వెయ్యి. ఈ ఊళ్ళో నిన్ను నాన్న అని పిలవద్దని చెప్పానా? తెలిసింది నేను కాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే వీపు పచ్చడైపోద్ది. మళ్ళీ అబ్బా, నేను కాదు పిలిచింది. పిలిచి పైగా అబద్ధం కూడా. చుంచులుక మొహం నువ్వు. నిన్ను
ఎవరని అంత నా కొడుకులా? నాకెంతమంది కొడుకులు ఎక్కడ ఉన్నారు తండ్రు? మమ్మల్ని కూడా లోన్ తీసుకో. లోన్ తీసుకుంటారు కానీ నేను అడగకుండానే మిమ్మల్ని అందరినీ నాకు లోన్గా అంట కట్టిన ఆ అంతర్గతంలో ఎవరినైనా నువ్వా? ఎస్ నేనే. అనుకున్నా నువ్వే అయి ఉంటావని. అసలు కొడుకునే నిజాన్ని దాచి అనాథలు చేశావు. ఇప్పుడు అసలుకు వడ్డీ పుట్టుకొచ్చింది. ఈ రోజు 10 మంది, రేపు 25 మంది, ఎల్లుండి 50 మంది, ఇలా అసలుకు వడ్డీ పుట్టుకొస్తూనే ఉంటారు. యోగి వల్ల వెరీ గుడ్. అది అదేరా सारे जहां से अच्छा हिंदू सिता हमारा है मेरा भारत महान. वाह क्या सीन है. ఎవరు వీళ్ళంతా? कौन है? లోన్ హై. నేను చెప్తాగా, ఒక్క అనాథకి తండ్రి అనిపించుకోవడం కాదు, మొత్తం జిల్లాలో ఉండే అనాథలందరికీ తండ్రి అనిపించుకోవాలని పాపం ఓనమాలరావు తాపత్రయం. ఆపత్ బంధువుడు ఓనమాలరావు జిందాబాద్ జిందాబాద్. ఇలా నిన్ను దేకుతుంటే నిజంగానే నీ చేత తాళి కట్టించుకోవాలందయ్యా బ్యాంకు. కట్టించుకో, నేను ఆఖరిలో నా బంగారం. చేసుకుంటే నువ్వు అనాథమైపోతావు. కాదు, ఆయనే నన్ను ఆదుడవుతాడు. మై దేఖ్తాం. ఏంద్రా నువ్వు దేఖేది? నీ లాకర్లో నా బంగారం. బాబు వేమన, మన ప్లాన్ ఏంట్రా తిరగబడింది? పర్లేదు, మన ఇంటికి వెళ్ళి దీపావళి పటాసులు కాల్చుకుందాం. పదండ్రా. వైజయంతి, నీలో బావ ఏం చూసి పడిపోయాడా అని చూస్తున్నా. నా కళ్ళ కంటే నీ కళ్ళేం బెటర్ కావు. నీ ముక్కు కన్నా నా ముక్కే బాగుంటుంది. నీకంటే నేనే ఎర్రగా ఉంటాను. మహా ఉంటే ఓ గుప్పుడు ఎత్తుంటావేమో. దానికే బావా నీకిన్ని మార్కులు వేసేసాడా? అవును, ఇన్ని రోజులైనా ఎవరూ పెళ్లి మాట ఎత్తట్లేదేంటి? జరుగుతుందంటావా? నాకు అనుమానమే. బావా నా పెదాల మీద ముద్దు పెట్టి రుచి తెలుసుకున్నాడుగా. ఆ ముద్దు బావని మర్చిపోనివ్వట్లేదేమో. అయినా పబ్లిక్ గా నన్ను ముద్దు పెట్టుకున్న బావతో సిగ్గు లేకుండా 3 ముళ్ళు ఎలా వేయించుకుంటున్నావే? నీ స్థానంలో నేనుంటే ఏం చేసేదాన్నో తెలుసా? బావని త్యాగం చేసేదాన్ని. ఆడదంటే త్యాగానికి మారు పేరే. ఇప్పుడు నువ్వు త్యాగం చేసావనుకో, త్యాగమూర్తివమ్మా సోదరి అంటూ ఊరంతా నేనే పాట పాడతాను. అసలు అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? నీ వల్లే పెద వెంకట్రాయుడు కుటుంబం ముక్కలైందని. ఆలోచించుకో. నాతో పెళ్లి జరిగితే ముక్కలైన కుటుంబం ఒక్కటవుతుంది. అలా జరగాలంటే నువ్వు త్యాగం చెయ్యాలి. చేస్తావా? మా అమ్మ తెలుసుగా, పురాణాల్లో హిడింబి టైప్ క్యారెక్టర్. ఇంట్లో అడుగుపెట్టింది, వరదొచ్చింది. మరుసటి రోజు మంటలు రేపింది, రేపు తుఫాన్ తెస్తుంది. అంతా నాశనం చేసి గాని ఊరు విడిచిపెట్టదంట. నువ్వు త్యాగం చేసావనుకో, కథ సుఖాంతమైపోతుంది. చేస్తావా? వద్దా, ఏడవద్దు. ఆ కన్నీళ్ళు నా సొంతం. ప్రేమించింది నేను, ఓడిపోయింది నేను, నవ్వులు పాలైంది నేను, నష్టపోయింది నేను, బావని దూరం చేసుకుంది నేను. కనుక బాధపడాల్సింది కూడా నేనే.